రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయి ఒక కొత్త దేశంగా ప్రపంచ పటంలో ఆవిర్భవించిన సమయాన పాకిస్తాన్ యొక్క స్వభావాన్ని, పాకిస్తాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిన ముస్లిం లీగ్ యొక్క స్వభావాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం రాజకీయాల తీరుతెన్నుల గురించి అధ్యయనం చేసినటువంటి వ్యక్తులు భవిష్యవాణి చెప్పారు. ఇది ఎంతో కాలము కొనసాగేది కాదు. ఎందుకంటే పాకిస్తాన్ ఒక ఓటికుండ, దీనికి బలం లేదు, దీనికి శక్తి లేదు, ఇది నడవలేదు అని చెప్పి వాళ్ళు భవిష్యవాణి చెప్పారు. రిషి అరవిందులు ఈ మాట చెప్పారు. బాబు రాజేంద్ర ప్రసాద్, తొలి భారత రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ ఇండియా డివైడెడ్ అనే పుస్తకం రాస్తూ పాకిస్తాన్ నుదుటి మీద గీతలు పతనాన్ని సూచిస్తున్నాయి, అగాధపు లోతుల్లోకి ఈ దేశం వెళ్ళిపోతుంది, ఈ దేశం అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే పాకిస్తాన్ ఓటికుండ, అమెరికా నీళ్లు నింపుతూ వచ్చింది, ఏదో రకంగా కుండ నిండుతూ వచ్చింది. కానీ నెమ్మదిగా ఆ ఓటి కుండకు చిన్న చిల్లు పడింది. నీళ్లు పోస్తూ ఉండండి, డాలర్లు పోస్తూ ఉండండి, సేబర్ జెట్లు ఇస్తూ ఉండండి, ప్యాటర్న్ ట్యాంక్స్ సమకూరుస్తూ ఉండండి. ఇవన్నీ చేసినప్పటికీ కూడాను ఆ చిల్లుకుండలోంచి వెళ్ళిపోతుంటాయి. అందుకనే 48 యుద్ధంలో, 71 యుద్ధంలో, 1965 యుద్ధంలో, 1984 సియాచిన్ యుద్ధంలో, 1999 కార్గిల్ యుద్ధంలో ఎంత ప్రయత్నం చేసినా ఆ చిల్లుకుండ ఏమీ నిలుపుకోలేకపోయింది, ఏమీ సాధించలేకపోయింది. అయితే షెబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్ల ద్వయం వచ్చిన తర్వాత ఆ కుండ యొక్క చిల్లు సైజు పెరిగిపోయింది. దాంతో IMF డాలర్లు పోసినా, వరల్డ్ బ్యాంక్ డాలర్లు పోసినా, సౌదీ అరేబియా దినార్లు, రియాల్స్ పోసినా కూడాను ఈ కుండలో నిలిచే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తించడానికి ముందు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు గుర్తించేశారు. ఈ దేశంలో ఇంకా అభివృద్ధి సాధ్యం కాదు, ఎందుకంటే ఈ దేశము ఆర్థికంగా కుంగిపోయింది, పూర్తిగా సర్వనాశనమైపోతోందన్నది వాళ్ళు గుర్తించారు. రెండవ ముఖ్యమైన విషయం, వాళ్ళు ఈ దేశంలో రాజకీయ అస్థిరత కొనసాగబోతోంది, రాజకీయంగా అస్థిరంగా ఉన్న దేశము ప్రగతి సాధించలేదు, దీనికి భవిష్యత్తు ఉండదు. మూడవది, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నీరుగారిపోయి, జావగారిపోయి, చేవతచ్చిపోయి ఉన్నాయి. ఇవి బతికి బట్టకట్టే లక్షణం లేదు, ఆర్థికంగా బాగుపడే లక్షణం లేదు, ప్రభుత్వానికి స్థిరత్వం లేదు, అదేవిధంగా ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలినాయి. కాబట్టి ఈ దేశాన్ని వీలైనంత తొందరగా వదిలేయాలి, ఇది పాకిస్తానీ ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకనే పాకిస్తానీ ప్రజలు అక్కడ ఇక్కడ డబ్బు కూడబెట్టి ఏదో రకంగా విమానం ఎక్కి సౌదీ అరేబియాకి వెళ్ళి బిచ్చమెత్తుకుంటున్నారు. ఈరోజు ప్రపంచం మొత్తంలో భిక్షాటన చేసే వాళ్ళలో 90% మంది పాకిస్తాన్ మూలానికి చెందినవాళ్ళు. అయితే బిచ్చగాళ్ళు ఇండియాలో అడుక్కుంటే, పాకిస్తాన్లో అడుక్కుంటేనేమిటి, సౌదీలో అడుక్కుంటేనేమిటని అనుకోవచ్చును. కానీ మేధావులు, చదువుకున్నటువంటి వాళ్ళు, దేశపు విధాన నిర్ణేతలు కాదగినటువంటి వాళ్ళు, సకల సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు దేశం వదిలిపెడితే కంగారు పడాల్సిందే. కానీ పాకిస్తాన్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదు. గత 24 నెలల్లో, అంటే 2 సంవత్సరాల్లో పాకిస్తాన్ నుంచి 10,000 మంది ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ దేశం వదిలి వెళ్ళిపోయారు. 5,000 మంది డాక్టర్లు పాకిస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళారు. 13,000 మంది అకౌంటెంట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ కావచ్చును, మిగతా హై క్వాలిటీ అకౌంటింగ్, కంప్యూటింగ్ చేసేటటువంటి వ్యక్తులు కావచ్చు, దేశం వదిలి వెళ్ళిపోయారు. 2021 నుంచి 2024 మధ్యలో, అంటే కేవలం 3 సంవత్సరాల్లో పాకిస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి విద్యాధికుల సంఖ్య, ఈ దేశంలో మాకు భవిష్యత్తు లేదు, అవసరమైతే ఎక్కడో ట్యాక్సీ డ్రైవర్స్గా బ్రతుకుతాం, కుదిరితే డాక్టర్లుగానో లాయర్లుగానో బ్రతుకుతామని వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య
ఎంత పెరిగిందంటే కేవలం 2021 నుంచి 24 వరకు ఈ దేశం వదిలి వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య 2144% పెరిగింది. 100% అంటే డబుల్. 2144% అంటే ఎంత? అంటే పూర్తిగా విద్యార్థికులు, చదువుకున్నటువంటి వాళ్ళు, మేధావులు, అసలు పాకిస్తాన్కి పనికొచ్చేటటువంటి వాళ్ళందరూ దేశం వదిలి వెళ్ళిపోతున్నారు. ఈ లెక్క ఆషామాషిగా వచ్చినటువంటి లెక్క కాదు. పాకిస్తాన్లో ఎక్స్ సెనేటర్గా పనిచేసినటువంటి, అంటే ఎంపీగా పనిచేసినటువంటి ముస్తఫా నవాజ్ ఖోకర్ అనే వ్యక్తి ఈ స్టాటిస్టిక్స్ని బయటపెట్టాడు. బ్యూరో ఆఫ్ ఎమిగ్రేషన్ అండ్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటి వ్యవస్థ పాకిస్తాన్లో ఉంది. దాని లెక్క ప్రకారము 2024లో పాకిస్తాన్ని వదిలి వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్య, ఈ దేశం మాకొద్దు బాబోయ్, అవసరమైతే ఇంగ్లాండ్లో ట్యాక్సీ నడుపుకుంటాం, అమెరికా టైమ్స్ స్క్వేర్లో మేము రిబ్బన్లను అమ్ముకుంటామని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళ సంఖ్య 7,27,000 ఒక సంవత్సరంలో. చదువుకుని తిరిగి వస్తామన్న వాళ్ళు కాదు, అక్కడికి వెళ్ళి మేము పరిశోధనలు చేసి డాక్టరేట్లు తెచ్చుకుంటామన్న వాళ్ళు కాదు, ఏదో ఒకటి చేసి బతుకుంటే బలుసాకు తినొచ్చు అని వెళ్ళే వాళ్ళ సంఖ్య 2024లో 7,27,000 మంది. 2025 నవంబర్ నాటికి ఇప్పటికే 6,87,000 మంది వెళ్ళిపోయారు. ఇంకా డిసెంబర్ లెక్క ఇందులో జోడించడం జరగలేదు. ఇది పాకిస్తాన్ పరిస్థితి. వాస్తవానికి పాకిస్తాన్లో ఫ్రీలాన్స్ జాబ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రపంచపు అతిపెద్ద ఫ్రీలాన్స్ హబ్స్లో పాకిస్తాన్ ఒకటి. పాకిస్తాన్ యొక్క ర్యాంకింగ్ 4th, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఫ్రీలాన్స్ ఎంప్లాయ్మెంట్ హబ్ పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్లో 2 మిలియన్ల 2.37 మిలియన్స్ ఫ్రీలాన్స్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఉంటాయా పోతాయా తెలియనటువంటి పరిస్థితి. అంటే ఈ ఫ్రీలాన్స్ హబ్ కూడా కుంగిపోతోంది. కుండకు పడ్డటువంటి చిల్లు నానాటికి పెరుగుతోంది, అది పగులుగా మారుతోంది, పోసినట్టు బయటకు వెళ్ళిపోతున్నాయి. 2.37 మిలియన్ అంటే 23,70,000 ఉద్యోగాలు ఉంటాయో ఊడతాయో తెలియనటువంటి పరిస్థితి. దీనివల్ల పాకిస్తాన్కు వస్తున్నటువంటి నష్టం ఎంత? $1.62 బిలియన్. $1.62 బిలియన్ నష్టం పాకిస్తాన్కి ఈ పార్ట్ టైం ఫ్రీలాన్సింగ్ జాబ్స్ పోవడంలో వస్తుంది. మొత్తం మీద ఆసిం మునీర్ అధికారంలోకి వచ్చిన తర్వాత, షెబాజ్ షరీఫ్ యొక్క అసమర్థ పాలన తరువాత పాకిస్తాన్ నుంచి పలాయనం ప్రారంభమైంది. ఈ దేశం ఖాళీ అయిపోతున్నది. పూర్తిగా దేశంలో ఉన్నటువంటి మానవ వనరులు సమాజానికి, దేశం యొక్క అభివృద్ధికి, ప్రపంచ అభివృద్ధికి తోడ్పడగలిగేటటువంటి వాళ్ళు దేశం వదిలి పారిపోతున్నారు. భారీ సంఖ్యలో పారిపోతున్నారు. భారతదేశం నుంచి కూడా వెళ్తున్నారు. వీళ్ళలో ఒక 40% తిరిగి వస్తున్నారు. ఆఫ్రికన్ కంట్రీస్కి, మిగతా దేశాలకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి సంపాదించుకున్న తర్వాత దేశానికి వస్తున్నారు. గల్ఫ్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ సంపాదించుకుని తిరిగి వస్తున్నారు. ఆగ్నేయాసియా దేశాలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తున్నారు. ఒక అమెరికాకి, యూరప్కి వెళ్ళినటువంటి వాళ్ళు మాత్రమే తిరిగి రావడం తక్కువ. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా రావడం పెరిగింది. దేశం అభివృద్ధి చెందే కొద్దీ విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు తమ శక్తియుక్తుల్ని దేశానికి ఇస్తారు. పాకిస్తాన్ నుదుట పరాజయము, పరాభవము, పతనము రాసి ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ నుంచి వెళ్ళడమే, తిరిగి రావడం లేదు. దీంతో ఈ ఓటికుండ చిల్లుకుండయింది. చిల్లుకుండకి పగుళ్ళు పెరుగుతున్నాయి. నానాటికి ఆ దేశపు ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలు కుప్పకొలిపోతున్నాయి. అందుకే దీన్ని గమనించినటువంటి పాకిస్తానీ పౌరులు అయితే బిచ్చగాళ్ళుగా వెళ్దాము, లేకపోతే ట్యాక్సీ డ్రైవర్స్గా వెళ్దాము, కుదిరితే సైంటిస్టులుగా వెళ్దాము, కానీ పాకిస్తాన్కి మాత్రం తిరిగి రాము అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.